హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు మష్రూమ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది కారం వేయకుండా ఒట్టి పచ్చిమిర్చితో చేశానండి. చాలా టేస్ట్ వచ్చింది. ఈ కర్రీ ప్రాసెస్ చూపిస్తాను రండి. ముందుగా మిక్సీ జార్ తీసుకోండి. అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి రెమ్మలు, తర్వాత పుదీనా ఒక కట్ట యాడ్ చేసుకోండి. కొత్తిమీర కూడా అంతే క్వాంటిటీలో యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజు టమోటా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి ఒక 10 దాకా యాడ్ చేసుకున్నాను. మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో యాలక, లవంగాలు, చెక్క యాడ్ చేసుకున్నానండి. తర్వాత ఇదంతా మెత్తగా పేస్ట్ లాగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఈ పుట్టగొడుగుల్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. బాగా మట్టి ఉంటుంది కదా, బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే ఒక బిర్యానీ ఆకు, లవంగాలు 2, ఒక దాల్చిన చెక్క యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. తర్వాత ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోండి కొద్దిగా. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా చక్కగా మిక్స్ చేసుకోండి. బాగా ఫ్రై అవ్వాలండి ఆనియన్. చూడండి, ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము ప్రిపేర్ చేసుకున్న మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మూత పెట్టేసుకొని చక్కగా ఫ్రై అవనియండి. చూడండి, మసాలా ఫ్రై అయిపోయింది, పచ్చివాసన పోయి. ఇప్పుడు ఇందులో ఈ పుట్టగొడుగులు మొత్తం యాడ్ చేసేసుకోవాలి. చక్కగా ఈ మసాలా పట్టే విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అవ్వండి. చూడండి, మష్రూమ్స్లో వాటర్ అంతా పైకి వచ్చింది కదా. ఇప్పుడు ఈ టైంలో మనము కొద్దిగా కారం యాడ్ చేసుకోండి, లైట్గా అండి. ఎందుకంటే పచ్చిమిర్చి యాడ్ చేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ కుక్ అవనియండి. చూడండి, 1 మినిట్ తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి. అంతేనండి, వేడి వేడి పుట్టగొడుగుల కూర రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, పూరీలోకైనా అదిరిపోద్దండి టేస్ట్. మళ్ళీ మళ్ళీ ఇలా చేయమంటారండి, అంత బాగుంటుంది. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.